హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వరూప్. చూడండి, రూటింగ్ ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రూట్ యూజెస్ తెలుసుకోవాలి. అవి ఏంటంటే, ఫస్ట్ వన్ ఈజ్ దాని తాలూకా ఉపయోగాలు. ఇప్పుడు ఏవైనా సిస్టమ్ యాప్స్ అన్ఇన్స్టాల్ చేయడానికి, స్పీడ్ పెంచుకోవడానికి, యాడ్స్ వస్తుంటాయి కదా, వాటిని తీయడానికి, ప్రైవసీగా మీ మొబైల్ ఉంచుకోవడానికి, మీ బ్యాటరీ లైఫ్ని ఇంక్రీజ్ చేయడానికి. అలాగే దాని తర్వాత మీరు ముందుగా రూట్ చేయడానికి ముందు మీ మొబైల్లోకి వెళ్ళాలి. మొబైల్లోని సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్, అందులోకి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత డెవలపర్ ఆప్షన్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లో డెవలపర్ ఆప్షన్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు యూఎస్బీ డీబగ్గింగ్ మోడ్ అనేసి ఉంటుంది. యూఎస్బీ డీబగ్గింగ్ మోడ్ అని అది సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీరు కింగ్ అండ్ రూట్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది సిస్టమ్ది, అది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయాలి. అది ఓపెన్ చేసిన తర్వాత మీరు మీ మొబైల్కి యూఎస్బీ కేబుల్ కనెక్ట్ చేసి కంప్యూటర్ కనెక్ట్ చేయాలి. కంపల్సరీగా మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. అది కొంత డేటాను డౌన్లోడ్ చేసుకుంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీకు సమ్ డేటా డౌన్లోడ్ చేసుకుంటుంది, రన్ అవుతూ ఉంది. దీని తాలూకా యూజెసెస్ చాలా ఉన్నాయి. మీకు రూట్ వల్ల చాలా యూజెస్, గేమ్స్ హ్యాక్ చేయొచ్చు, అలాగే వైఫై పాస్వర్డ్స్ని హ్యాక్ చేయొచ్చు. కానీ ఈ రూట్ టెస్ట్ వల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు కూడా ఉన్నాయి. లాసెస్ ఏంటంటే, చూడండి, ఇన్స్టాల్ అవుతుంది. అది మీకు ఇన్స్టాల్ అడుగుతుంది, ఇన్స్టాల్ చేయాలా వద్దా అనేసి. నష్టాలు ఏంటంటే చాలా ఉన్నాయి. అవి ఏంటంటే, మీకు వారంటీ పనిచేయదు. మీ మొబైల్ యొక్క వారంటీ పనిచేయదు, వాడు చేయడు. మళ్ళీ మీరు అన్రూట్ చేసుకుని వెళ్తే చేస్తాడు. వారంటీ సర్వీస్ సెంటర్కి వెళ్ళి చేస్తే ఇన్స్టాల్ అవుతుంది. ఇంకా డ్రైవ్స్ ఇంకా ఇన్స్టాల్ అవుతున్నాయి. అవ్వండి, అక్కడ మీరు ఎస్ నొక్కండి, ఇన్స్టాల్ చేయమని ఇన్స్టాల్ నొక్కండి. తర్వాత ఆటోమేటిక్గా మీ మొబైల్ కనెక్ట్ అవుతుంది. యూఎస్బీ డీబగ్గింగ్ మోడ్లో ఉంచుకోవాలి కంపల్సరీగా. తర్వాత మీ మొబైల్లో అడుగుతుంది, అలో చేసి ఓకే నొక్కండి. నొక్కిన తర్వాత ఆటోమేటిక్గా రూటింగ్ అనేది ప్రాసెస్ అవుతుంది అన్నమాట. కనెక్టింగ్ అయ్యి రూటింగ్ ప్రాసెస్ అవుతూ ఉంటుంది. మీకు చాలా పేషెన్సీ ఉండాలండి. మేబీ సమ్ టైం తీసుకోవచ్చు, మీరు కొంచెం ఓపిక పట్టాలి. కనెక్ట్ అవుతుంది మీ మొబైల్ కేబుల్కి. నేను ఇక్కడ ఆల్రెడీ రూట్ చేసాను కనుక నేను రూట్ చేసి మళ్ళీ రూట్ చేస్తున్నాను. ఇప్పుడు రూట్ చేస్తున్నాను నేను. పర్సంటేజ్ అవుతుంది 10. మీరు మధ్యలో ఆపేయకండి, ఎందుకంటే పడుతుంది. మీకు ఎలా లేదన్నా 15 minutes రూట్ చేయడానికి కంపల్సరీగా పడుతుంది. మధ్యలో మాత్రం ఆపేయకండి ప్లీజ్. ఆపేస్తే మీరే నష్టపోతారు. మీకు ఆటోమేటిక్గా ఈ రూట్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి, అలాగే నష్టాలు కూడా ఉన్నాయని చెప్పాను. జస్ట్ వెయిట్.
ఓకే అవుతుంది చూడండి. నేను జస్ట్ క్లిక్ చేస్తున్నాను ఇన్ఫర్మేషన్ మీకు చూపెట్టడానికి. ప్రాసెస్ అవుతూ ఉంది. మీరు వెయిట్ చేయాలి చాలాసేపు. కొంచెం పేషెన్సీగా ఉండాలి. మీ మొబైల్ అయిపోవచ్చింది. జస్ట్ కొంత టైం మీరు పేషెన్సీగా ఉంటే రూట్ అయిపోతుంది. యా రూట్ సక్సెస్డ్. ఓకే ఇలా మీ మొబైల్ని మీరు రూట్ చేసుకోవచ్చు. ఓకే థ్యాంక్ యూ గాయ్స్.